అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం ప్రియులారా. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడనైనందుకు వందనాలు. నీ కృప చూపించండి అయ్యా. మా అందరితో మాట్లాడినాయన. ఘనతమయం ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ దాసుడైన నన్ను నీ ఆత్మతో నింపి నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడినాయన. కష్టాల్లో ఉన్నారయ్యా, నష్టాల్లో ఉన్నారయ్యా, దుఃఖంలో ఉన్నారయ్యా, వేదనలో ఉన్నారయ్యా, శోధనలో ఉన్నారు ప్రభా. ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నారు తండ్రి. ఒక్కసారి కనికరించిన ఆయన ప్రతి బిడ్డ మీరు ఆదరించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామం అడిగి పొందిన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అన్నిటిని బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నారు, మేము మీతో మాట్లాడుతున్నాం. కొంతమంది ప్రియులారా ఫోన్ కాల్ చేస్తున్నారు. మిస్డ్ కాల్స్ నా యొక్క కాల్ లిస్ట్లో ఉన్నప్పుడు నేను తిరిగి మీతో మాట్లాడుతున్నాను. మీరు అన్ని విషయాలు, మీరు పొందిన మేళ్ళన్నీ మాతో చెబుతున్నందుకు మేము దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు తన బిడ్డలను ఎన్నడూ మరచువాడు కాదు. ఏ విషయానికి కలవరపడకండి, దుఃఖపడకండి, దిగులు చెందకండి. సమస్య ఎంత గొప్పదైనా, శోధన, వేదన, బాధ ఎంత జటిలముగా మన ముందు నిలిచి ఉన్నా దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు తన కృపలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది ప్రియులారా వేదనతో ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు, కన్నీళ్లతో ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాడు. కొంతమంది ఆదరణనే కోల్పోతున్నారు. దేవుని నమ్మిన బిడ్డవు నీవు ఎన్నడూ కలవరపడకు. దేవుడు నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఎరిగి ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను మర్చిపోయే దేవుడు కాదు. అందుకే మనకు అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆయన మనకిచ్చిన వాగ్దానాలలో ఒక వాగ్దానం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవనని చెప్పాడు దేవుడు. నా చంకలో పెట్టుకుంటానన్నాడు, కాపాడుకుంటానన్నాడు, దీవిస్తానన్నాడు, గొప్ప చేస్తానన్నాడు, పరలోకములో నిన్ను చేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టనన్నాడు. కాబట్టి దేవుని మాటలను బట్టి మనం సంతోషంగా ఈ లోకంలో ముందుకు సాగిపోవాలా. ప్రియులారా, భయము, భక్తి సన్నగిల్లిపోతున్న రోజులు ఇవి. విశ్వాసం తగ్గిపోతున్న రోజులు, దేవుని యందు నమ్మకం తగ్గిపోతున్న రోజులు, దేవుని యందు భక్తి తగ్గిపోతున్న రోజులు, దైవ సేవకులను చూచి వారి మాటలను చూచి ప్రలోభాలకి గురవుతున్న రోజులు, ఏది కరెక్టో ఏది రాంగో తెలియని ఈ యొక్క గొప్ప సందిగ్ధతలో నడిపించబడుతున్న ఈ రోజులు, పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవుడు మనకు జీవ గ్రంథమునిచ్చాడు. ఆయన ప్రతి మాట మన జీవితానికి మేలు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యంగా ఉండాలా. మన భక్తి జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదు రాసినటువంటి కీర్తనలు ప్రియులారా 37వ కీర్తన మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాట 28వ వచనంలో ఉంది. ప్రియులారా, ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. చూడండి ఎంత గొప్పగా రాశాడు. యెహోవా న్యాయమును ప్రేమించువాడు. మన దేవుడు న్యాయాధిపతి. ఆయన న్యాయమును ప్రేమిస్తాడు. ఈ లోకం అన్యాయాన్ని ప్రేమిస్తుంది. ఈ లోకం అక్రమాన్ని ప్రేమిస్తుంది. ఈ లోకం అబద్ధాన్ని ప్రేమిస్తుంది. ఈ లోకం స్వార్థాన్ని ప్రేమిస్తుంది. ఈ లోకం ప్రియులారా శాపగ్రస్తమైన దాన్ని ప్రేమిస్తుంది. కానీ దేవుడంట న్యాయమును ప్రేమిస్తాడు. అందుకే అంట ఆయన దగ్గర
తప్పుడు త్రాసు లేదు, తప్పుడు తునీక రాళ్ళు లేవు. ఆయన న్యాయాధిపతి, ఆయనకు పక్షపాతం ఉండదు, ఆయన కృపా కనికరములు గల దేవుడు. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా న్యాయమును ప్రేమించువాడు అని కింది వచనంలో అంటాడు. ఆయన తన భక్తులను విడిచిపెట్టేవాడు కాదు. స్తోత్రం కలుగునుగాక. ఆయన యందు ఎవరు భయము భక్తి కలిగి ఉన్నారో ఆయన వారిని విడువడు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దినాలలో దేవుని మీద ఉన్న మన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, మన భయాన్ని పోగొట్టుకోవద్దు, మన భక్తిని పోగొట్టుకోవద్దు. ఏముంది లేండి, ఆ చెప్పేటోళ్ళు మంచిగా ఉన్నారా, లేకుంటే వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారని మనము భక్తికి దూరం అయిపోవద్దు. నీవు నమ్మిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. అందుకే తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన విడువడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే తన భక్తులు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు వారితోనే నిలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు సింహాల గృహలేస్తే ఆ సింహాల గృహలో దేవుడుండి సింహపు నోరు మూశాడంట. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడితే వారితో పాటు దిగి అగ్ని బలాన్ని చల్లార్చాడంట. రాజు అన్నాడు, ముగ్గురినేస్తే నలుగురున్నారేంటయ్యా? ఆ నాలుగవ వ్యక్తి రూపము దేవతల రూపం వల్లే ప్రకాశమానంగా ఉందేంటి అన్నాడు. అంటే వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకసారి అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారమ్మ గారిని రాజుగారు తీసుకొని పోతే దేవుడు డైరెక్ట్గా రాజుతోనే మాట్లాడినాడు. నా బిడ్డలను ముట్టొద్దని చెప్పాడు దేవుడు. దేవుడు తన భక్తులను విడువడు. అందుకే మనం జ్ఞాపకం చేస్తాం కదా, చెరసాలలో తోడుగా ఉన్నాడు, గుంటలో తోడుగా ఉన్నాడు, సింహాసనంలో తోడుగా ఉన్నాడు. కొత్త నిబంధన భక్తుల జీవితాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు చెబుతాడు, కపట సహోదరులు, ప్రయాణాలు, స్వజనులు, అన్యజనులు అందరి చేత నేను శోధింపబడిన వాడను, కానీ నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి మహిమ కలిగినగాక. ఒకవేళ మన గర్భమున పుట్టిన బిడ్డలైన మనల్ని మర్చిపోతారండి. మర్చిపోరా? 9 నెలలు మోసి కని పెంచి వాడికి పాలిచ్చి అన్నం పెట్టి సంకలో ఎత్తుకొని వాడిని స్కూలుకు పంపించి విద్య నేర్పి, బుద్ధి నేర్పి, మాట నేర్పి, నడక నేర్పి, సమస్తాన్ని నేర్పి ఏ కష్టం కలగకుండా చూసినా ఒకానొక సమయం వచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుని నమ్మిన వారిని ఆయన విడనాడు దేవుడు కాదు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన న్యాయాధిపతి. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు, తన భక్తులను విడువడు, వారెన్నటన్నటికి నీ కాపాడబడుదురు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నమ్మిన వారిని ఆయన కాపాడుకుంటాడు. అందుకే మనకు తెలుసు కదా ప్రియులారా, ఏ విషయాలలో దేవుడు మనల్ని కాపాడుతాడని మనం వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు 91వ కీర్తనలో 5వ వచనం నుండి మనం ధ్యానం చేస్తే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయముకైనను, చీకటిలో ఎగురు బాణముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు నీ యొద్దకు రాదంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావు, కాబట్టి ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను కాపాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది అనుకుంటారు, భక్తి చేస్తే ఏమొస్తుంది, ఆ పాస్టర్లు అటే చెప్తుంటారులే, ఆ చర్చిలలో అటే మాట్లాడతారులే వాళ్ళు అంటుంటారు చాలామంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు న్యాయమును ప్రేమించువాడు, తన భక్తులను విడువడు. ఎటువంటి పరిస్థితులలో కూడా ఆయన తన బిడ్డలను కాపాడుకుంటాడు. అందుకే చెప్తున్నాడు, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్న కాలమందు పాడు చేయి రోగము, రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు కాబట్టి.
కాబట్టి భయభక్తి కలిగి ఉండటం వలన మనం కాపాడబడతాం. అది నెంబర్ 1. రెండవ విషయాన్ని చూడండి ఎంత బాగా ఆయన రాస్తున్నాడు ప్రియులారా. ఇదే అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ రాస్తాడు ప్రియులారా 31వ వచనం, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది గనుక వారి అడుగులు జారిపోవు. నీవు దేవుని యందు భయభక్తిని కలిగి దేవుని యొక్క మాట నీ హృదయంలో పెట్టుకొని దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీ అడుగులు జారవు. అందుకే ఆయన వాక్యము మన పాదములకు దీపమై మన పాదములు చిక్కుబడకుండా వెలుగుమయంగా నడిచేటట్లుగా దేవుడు చేస్తాడు. చాలామందికి చూడండి, జీవితంలో ఎలా బ్రతకాలో తెలియక, ఏ విధంగా జీవించాలో తెలియక, ఎలా మాట్లాడాలో తెలియక, పెద్దల దగ్గర ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, భార్య దగ్గర ఎలా ఉండాలి, భర్త దగ్గర ఎలా ఉండాలి, యజమానుని దగ్గర ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారి దగ్గర ఎలా ఉండాలి, అలాగే తెలియక ఎన్నో కష్టాల పాలయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ భయభక్తి కలిగిన వాడు వాక్యమును ధ్యానం చేస్తాడు, వాక్యమును హృదయంలో పెట్టుకుంటాడు, వాక్యానుసారంగా బ్రతుకుతాడు. కాబట్టి వారి అడుగులు జారవు. దేవుని నమ్మిన వారు ఈ లోకములో పడిపోవుట అసాధ్యము. ఒకవేళ పడినను ప్రభు మరలా తిరిగి వారిని లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారి అడుగులు జారవు. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ ఉండదు. ఎందుకంటే వారి హృదయంలో దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యమే దేవుడు. దేవుని కలిగి ఉంటాడు భక్తుడు. కాబట్టి వాడెన్నటికి పడిపోజాలడు. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, మనం కాపాడబడాలంటే దేవుని యందు భయభక్తిని నిలపాల. మన అడుగులు జారిపోకుండా ఉండాలంటే మనము దేవుని యందు భయభక్తిని నిలపాల. దేవుడు నా కొరకు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని నా కొరకు అర్పించాడు. నా కొరకు సర్వస్వాన్ని ఆయన త్యాగం చేశాడు. ఆయన యొక్క కృపను బట్టే ఈరోజు నీ విధంగా ఉన్నాననే భయము, భక్తి నీలో నాలో ఉండాలి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప అని నీ నోట నిత్యము పలుకుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి మాటలు అంటున్నాడు వారు కాపాడబడతారు. రెండవ మాట అంటున్నారు వారి అడుగులు జారవు. మూడవ మాట చూడండి ఎంత బాగుందో ప్రియులారా. 26వ వచనం, వారు దయగలిగిన వారై అప్పించుచుందురు దినమెల్లా, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ కుటుంబం, నీ వంశం ఆశీర్వదింపబడాలంటే దేవుని కృప నీ మీద ఉండాలి. దేవుని కృప నీ మీదికి రావాలంటే ఈ లోకములో దైవికమైన భయము, భక్తి కలిగి ఉండాలి. ఈ దినాల్లో చాలామంది అనుకుంటున్నారు నా పిల్లలు ఆశీర్వదించబడాలంటే నేను మోసం చేసైనా డబ్బు సంపాదించాలి, అన్యాయం చేసైనా డబ్బు సంపాదించాలి, అక్రమం చేసైనా డబ్బు సంపాదించాలి. ఈరోజు క్రైస్తవులు కూడా ఈ మాట అంటున్నారండి. ఏమున్నా ఏం లేకపోయినా డబ్బులుంటే చాలు ఏదైనా జరిగిద్ది అనుకుంటున్నారు. డబ్బులుంటే అన్నీ జరుగుతుందా అండి? ఏమండి? యెహోవా ఆశీర్వాదము మన జీవితాల్లో గొప్ప మేలు తీసుకొని వస్తుందండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీవు దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం వలన నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం వలన ఎంత బాగా వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. మోసే అంటాడు, ప్రభువా ఏమని చెప్పాలి? నేను అబ్రహాము దేవుడినని చెప్పు, ఇస్సాకు దేవుడినని చెప్పు, యాకోబు దేవుడినని చెప్పు నా కుమారుడా. అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఇస్సాకు మీదకి, ఇస్సాకు యొక్క ఆశీర్వాదం యాకోబు మీదకి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే మన పిల్లలకు ఉదయకాలమే ప్రార్థన చేయటం నేర్పాలి, వాక్యం చదువుట నేర్పాలి, మందిరానికి వెళ్ళుట నేర్పాలి. మన పిల్లలు బైబిల్ చేతబట్టుకొని మందిరానికి కూడా నేర్పాలి. ఈ దినాల్లో చాలామంది మందిరాలకు ఫోన్లు తీసుకొని వస్తున్నారు. ఏంట్రా బాబు ఫోన్ తెచ్చామంటే ఫోన్లో కూడా వాక్యం ఉంది పాస్టర్ గారు అంటున్నారు. ఫోన్లో వాక్యముతో పాటు చాలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు మాత్రమే ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అది పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథాన్ని మన చేతబడితే ఆ పరిశుద్ధుడైన దేవుడు తన స్వారూప్యతలోనికి మనల్ని మారుస్తాడు. కాబట్టి నీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే భక్తి మార్గమును నేర్పాలి. స్కూల్కు వెళ్ళేటప్పుడు ప్రార్థన, వచ్చేటప్పుడు ప్రార్థన. చూశారు కదా ఎన్నో భయంకరమైన మన చెవులతో వినలేని మాటలు,
పేపర్లలో, టీవీలలో చిన్న పిల్లలే భయంకరంగా అపవాది యొక్క చెరలోనికి వెళ్ళిపోయి చాలా రాక్షసత్వమైన స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. ఆనాడు నోవహు కాలంలో ఏ విధంగా దేవుడు బాధపడ్డాడు, వారి అంతరంగంలోని ఆలోచనలు కూడా చెడ్డవైపోయాయి అన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి వచ్చే వేళకల్లా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా చెడిపోయినారని చెప్పాడు. ఈ దినాల్లో కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి. మనం చూస్తున్న టీవీలు, మనం చదువుతున్న పేపర్లు, అనేక సోషల్ మీడియాల పోస్టులు మనం చూసినప్పుడు అసలు పిల్లలకు పెద్దలకు ఏ వ్యత్యాసం లేదు. ఇప్పుడు ఒకప్పుడు పిల్లలంటే పిల్లల్లాగా ఉన్నారు, నడి వయసు అంటే నడి వయసులాగా ఉన్నారు, వృద్ధులంటే వృద్ధుల్లాగా ఉన్నారు. ఇప్పుడు వృద్ధులెవరో, యవనులెవరో, పిల్లలెవరో ఏమీ తెలుస్తలేదు. ఇప్పుడు వృద్ధులు కూడా పిల్లల్లాగానే చేస్తున్నారు, పిల్లలేమో పెద్దల్లాగా చేస్తున్నారు. అంత రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడంతా పాప నియమం ఏలుబడి చేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి సంతానము ఆశీర్వదింపబడుతుంది. ఈ శుక్రవారం రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ వంశాన్ని, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలంటే భయభక్తితో మన పిల్లలను పెంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తి కలిగి ఉండటం వలన కాపాడబడుతున్నారు. భక్తి కలిగినట వలన వారి అడుగులు జారడం లేదు. భక్తి కలిగినట వలన వారి సంతానము ఆశీర్వదింపబడుతుంది. భయభక్తి కలిగి ఉండుట వలన 34వ వచనంలో అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది నాయన. నన్ను నమ్మిన నా బిడ్డలు తలగా ఉంటారు తప్ప తోకగా ఉండరు. నన్ను నమ్మిన నా బిడ్డలు గొప్పవారు. ఎవడైతే దేవుని యందు భయము భక్తిని కలిగి ఉంటాడో భూమి మీద వారిని హెచ్చగు వారినిగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా అంటాడు, నా మాట వినండి చాలు, నా మాట వింటే చాలు, నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాను. ఇది నాలో చాలామంది ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు. నా ప్రభు నన్ను దీవించాలి, నా పిల్లలను దీవించాలి, నా ఉద్యోగం దీవించాలి, నా వ్యాపారం దీవించాలి, ఇంకెంతకాలం ఈ వెనకబాటు జీవితం అని బాధపడుతున్నారు. కానీ హెచ్చగునట్లుగా చేయి దేవునితో వారు ఉండడానికి ఇష్టపడడం లేదు. భక్తి లేదు, భయం లేదు. ఎంతసేపు కనులు భూ సంబంధమైన వాటిని చూస్తూ వారు ముందుకు కొనసాగుతున్నారు. ఈరోజు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఎవడైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాడో తన భక్తులను దేవుడు భూమి మీద హెచ్చగువారిగా చేస్తాడు. అందుకే బైబిల్ గ్రంథ చరిత్రలో మీరు చూడండి, ఆయన ఎద్దకు వచ్చిన వారందరిని ఆయన దీవించాడు. అబ్రహాం వచ్చాడు, రాజులే ఆశ్చర్యపడేటట్లుగా ఆశీర్వదించాడు. ఇస్సాకు వచ్చాడు, పరాయి రాజులే అతని ముందు నిలవబడ్డారు. మీరు చూడండి, యాకోబు వచ్చాడు. యాకోబు ఏమని చెప్పాడు ఒక మాట, మామయ్య గారు, దేవుడు నాకు తోడుగా ఉండకపోయి ఉండింటే నువ్వు నాకు మోసం చేసేవాడివి, నాకు దేవుడు నిన్ను నడిపించాడని చెప్పారు. దావీదు వచ్చాడు, గొర్రెల కాపరిగా వచ్చాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజు కూడా అంటాడు కదా, ఏమంటాడు, అయ్యా నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడను. సౌలు, అయ్యా నా కుటుంబం తృణీకరించబడింది, ఎన్నికలేనిది. దేవుడు ఆయన రాజుగా చేశాడు, యోసేపును చేశాడు. చెరలోనికి వెళ్ళిన దానియేలును అధిపతిగా చేశాడు. తన ప్రజలైన వారు ఎక్కడున్నా వారు హెచ్చింపబడ్డారే తప్ప విడువబడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు వారితో ఉన్నాడు, వారి పక్షాన ఉన్నాడు. మన పితరులు చూడండి, రాజు కలగని రాజు మర్చిపోతే ఆ కళ వీళ్ళు చెప్పి ఆ కళ భావాన్ని చెప్పారు. ఎందుకయ్యా అంటే అన్ని దేవుని వశంలో ఉన్నాయి. ఈ వ్యక్తి దేవుని వశంలో ఉన్నాడు. ఈ వ్యక్తి దేవునితో మాట్లాడినందుకు దేవుని వశంలో ప్రతి విషయాన్ని తన భక్తునికి వివరించాడు కనుక ఆ భక్తుడు దేవుడు చెప్పిన విషయాన్ని రాజుకు చెప్పి రాజు రాజ్యాలే ఆశ్చర్యపోయేటట్లుగా చేశారు. ఇదిగో ఈ సంస్థానంలో నీవే హెచ్చగువాడవు దానియేలు, నీ వంటి దేవుని కలిగిన వాడు ఎవడున్నాడు నాయన. దానియేలు దేవుడే మనందరి దేవుడు అని చెప్పాడు. తన యందు భయభక్తి కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఇది నాలో చాలా మంచి అండి, క్రైస్తవులు అంటే తక్కువ వాళ్ళండి అంటారు. మా చర్చిలలో సాక్ష్యం ఎప్పుడు ఏమైనా చెప్తే నేను ఒప్పను, మేము దేవుని నమ్ముకున్నామండి, మరి తక్కువ వాళ్ళు అన్నారండి, ఎక్కువ వాళ్ళు అన్నారండి అంటుంటా. నేను అట్లాంటి సాక్ష్యాలు చెప్పొద్దు. యేసు స్వామిని నమ్మిన ప్రతివాడు గొప్పవాడే.
నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభును నమ్మిన ప్రతి వాడు గొప్పవాడే, నా ప్రభు యొక్క సన్నిధిలో నిలిచిన ప్రతి వాడు గొప్పవాడే, నా ప్రభు చేత ఏర్పరచబడిన వాడు, ప్రత్యేకింపబడిన వాడు, ఎన్నుకొనబడిన వాడు, నీతిమంతునిగా తీర్చబడ్డవాడు, ప్రభువే కోరుకున్నవాడు గొప్పవాడైతాడు. ప్రభును నమ్మిన వాడేవాడు తక్కువ వాడు కాదు. అదే రాస్తున్నాడు, భూమి మీద మిమ్మల్ని హెచ్చగువారిగా చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాట ఏమంటున్నాడండి? నా బిడ్డలను కాపాడుకుంటాను. రెండవ మాట ఏమంటున్నాడు? వారి అడుగులు జారవు. మూడవ మాట, వారి సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నాలుగవ మాట, వారిని హెచ్చగువారిగా చేస్తాను. మరి భక్తి లేకపోతే, భయం లేకపోతే, ఈ దినాల్లో దేవుడు లేకపోయినా మాకు బాధ లేదు, డబ్బు ఉంటే చాలు. దేవుడు లేకపోయినా బాధ లేదు, మాకు వ్యాపారాలు ఉంటే చాలు. దేవుడు లేకపోయినా బాధ లేదు, సుఖ సౌఖ్యాలతో మేము బ్రతికితే చాలు అనుకుంటున్నారు. భక్తి లేని జీవితం ఎప్పుడు కూడా ఘనతను సొంతము చేసుకోదు. దేవుడు ఇవ్వని ఆశీర్వాదం ఎప్పుడు కూడా శాశ్వత కాలం మనతో ఉండదు. చాలామంది ఈ దినాల్లో కంపేర్ చేసుకుంటున్నాడు. ఆడు చర్చికి రాడు, ఆడే బాగున్నాడండి పాస్టర్ గారు, ఆ కుటుంబం ఎప్పుడు అన్యాయంగా ఉంటారు, వాళ్ళే బాగున్నారండి పాస్టర్ గారు, వాళ్ళు ఎప్పుడు లోక సంబంధిగా ఉంటారు, వాళ్ళే బాగున్నారు పాస్టర్ గారు, మేమేం బాగున్నాం, మేము ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత నీతిగా ఉన్నాం, ఇంత యథార్థంగా ఉన్నాం, మా జీవితాల్లో దీవెన లేదు, వాళ్ళే బాగున్నారండి అని సోలిపోతున్నారు విశ్వాసంలో చాలామంది. ఈరోజు నీకే శుభవార్త. బైబిల్ గ్రంథంలో చూడండి ఎంత బాగా రాశాడు ప్రియులారా. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసినప్పుడు ఇదే అధ్యాయం, దేవునికి మహిమ కలుగునుగాక, 35వ వచనం. భక్తిహీనుడు ఎంతో ప్రబలయున్నట నేను చూచి ఇంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వడే వాడు వర్ధిల్లాడు. ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, వాడు వెదికినను కనబడలేదు. దేవుడు లేని ఆశీర్వాదం కొంతసేపే, దేవుడు ఇవ్వని ఘనత కొంతసేపే, దేవుడు ఇవ్వని సుఖ సౌఖ్యాలు కొంతసేపే. అపవాది వాడు మోసగాడు, మోసగించేస్తాడు. నిన్ను దేవుని యొద్ద నుండి తప్పించడం కొరకు కొద్దిసేపుగా, కొంతకాలంగా నీవు దీవించబడినట్లుగా నిన్ను భ్రమలోనికి తీసుకుపోతాడు. ఉన్న పలానా నిర్దాక్షిణ్యముగా, దయా దాక్షిణ్యములు సాతానుకుండవు గనక నిన్ను వదిలేస్తాడు. ఆ దినమున నువ్వు దేవునికి దూరమై నిలిచిన ఆ ఆశీర్వాదాలన్నీ కూడా నీ యొద్ద నుండి వెళ్ళిపోతాయి. అందుకే నేను గుడికి పోకపోయినా బాగున్నాను, నేను దేవునికి చందయ్యకపోయినా బాగున్నాను, నేను బైబిల్ చదువుకోకపోయినా బాగున్నాను, ప్రార్థన చేసుకోకపోయినా బాగున్నాను, మా ఇంటికి పాస్టర్ గారు రాకపోయినా బాగున్నాను, వాళ్ళంతా ఎప్పుడు భక్తులు పోతంటారు, వాళ్ళు బాగలేరు, వాళ్ళకన్నా నేనే బాగున్నానని ఎప్పుడు తలంచరాదు. దేవుడు లేని ఆశీర్వాదం కాజాలదు. దేవుడు ఇవ్వని దీవెన కాజాలదు. బైబిల్ గ్రంథంలో ఉన్నాడు కదండి, ఆకాను దేవుడు చెప్పిన మాట వినకుండా తెచ్చుకున్నాడు. మనందరికీ తెలుసు కదా, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. ఏమైపోయింది? అతని బంగారము, అతని సీనాయి వస్త్రాలు, అతని వెండి అతనికి ఏమైనా లాభంగా మారిందా? అతని ప్రాణమే కాదు, తన కుటుంబీకుల ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి కారకుడయ్యాడు. దేవుడు లేకపోయినా, భయం లేకపోయినా, భక్తి లేకపోయినా, నేను గొప్పగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, నాకేం భయమని భక్తిహీనుల్లాగా మనం తలంచొద్దు. నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఈ లోకంలో భయభక్తి కలిగి బ్రతకాలి, భక్తిలో బ్రతకాలి, భయములో బ్రతకాలి, దేవుడు ఉన్నాడని బ్రతకాలి, ఆయన చూస్తున్నాడని బ్రతకాలి, అడుగు వారికి ఫలితం ఇస్తాడని బ్రతకాలి. నన్ను ఈ లోకంలో కలగజేసిన దేవుడు నన్ను విడువడు, ఎడబాయడని బ్రతకాలి, నా కొరకు పరలోక రాజ్యం ఉందని బ్రతకాలి. ఆయన యొక్క శిలువ మరణం నన్ను శాప పాప భారముల నుండి విమోచించిందని నమ్మాలి. ఒకరోజు ఆయన ఉండు రాజ్యములో నేను ఉంటానని నమ్మాలి. యేసులో ఉన్న నాకు ఆశీర్వాదమే తప్ప శాపము లేదని నమ్మాలి. ఎప్పుడైతే ఇలాంటి భయము భక్తిని మన జీవితాల్లో కలిగి నడుస్తామో, ప్రభు అంటున్నాడు, నువ్వు ఎన్నటెన్నటికి నీ కాపాడబడతావు. మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపిన దేవుడే అన్ని వేళలా నీతో నాతో ఉంటాడు. నీ అడుగులు ఎన్నడూ జారవు, నీ సంతానము దీవెనను అందుతుంది. భూమి మీద భక్తుల యొక్క సంతానము హెచ్చింపబడుతుంది. దావీదు అంటున్నాడు, నా వృద్ధాప్యములో చూశాను, నా యవన కాలంలో చూశాను, నా బాల్యకాలంలో చూశాను, నీతిమంతులు విడువబడలేదు.
ఆ 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడువడు, మరవడు, కాపాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. భయభక్తి కలిగి ఉంటే నీకు దీవెన. అటు దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత మంచి దేవుడవు నాయన, ఎంత గొప్పగా మాతో మాట్లాడేవు తండ్రి. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, మరువడు అని చెప్పావు నాయన. ఇదిగో వారి అడుగులు జారిపోవని చెప్పావు నాయన. ఇదిగో ఆశీర్వదిస్తానన్నావు నాయన. వారి సంతానము వారు హెచ్చింపబడతారని చెప్పావు ప్రభువా. వాడు విలువబడరు, భిక్షమెత్తరు, నీతిమంతుల సంతానము వృద్ధి చెందుతుందని చెప్పావు నాయన. ఇహలోక పరలోక దీవెనలు వారికి ప్రాప్తించబడతాయి అన్నావు. భక్తిహీనునికి లేదు ఆ దీవెనని చెప్పావు ప్రభువా. కాబట్టి ఈ లోకంలో భయభక్తి కలిగి బ్రతుకుదుము గాక. భయభక్తి కలిగిన ప్రతి కుటుంబమునకు మేలు కలుగును గాక, దీవెన కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి కుటుంబం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామమున ఆశీర్వదింపబడుదురు గాక. తండ్రి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చిన్న మనకు, సంఘమునకు, పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మీరు ఆదరించబడుతున్నారా? ధైర్యపరచబడుతున్నారా? అయితే దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, మీ సంతోషములోకి అనేకులను ఆహ్వానించండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు తెలియపరచండి. ప్రియులారా, 5 గంటల నుండి 5:30 వరకు ప్రసారమయ్యే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని అనేకులకు తెలియచేయండి. మాతో మాట్లాడండి. ప్రభు దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం: మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్: రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.